ఇంకో 1 డేలో శ్రావణ మంగళవారం. సో, వ్రతం కోసం కావాల్సిన ప్రిపరేషన్ చేస్తున్నా. ఫస్ట్ అయితే దేవుడి పటాలని నీట్‌గా వెట్ వైప్స్‌తో క్లీన్ చేసి, ఇప్పుడు కుంకుమ అండ్ గంధంతో అలంకరిస్తున్నా. మేమైతే ఈ ప్రాసెస్‌ని దేవుడిని పులికాపు చేయడం అంటాం. అండ్ డ్యూరింగ్ మై చైల్డ్‌హుడ్ నేను అమ్మమ్మకి పులికాపు చేయడంలో హెల్ప్ చేసేదాన్ని. సో, దిస్ యూజ్డ్ టు బీ మై టాస్క్ ఎస్పెషల్లీ బిఫోర్ ఫెస్టివ్ డేస్. డూయింగ్ దీస్ థింగ్స్ నౌ ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ దోస్ బ్యూటిఫుల్ డేస్. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు మేనేజ్ బై అవర్ ఓన్. ఫ్రమ్ క్లీనింగ్ ద హౌస్ టిల్ మేకింగ్ ప్రసాదం అండ్ పర్ఫార్మింగ్ పూజ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే మేనేజ్ చేయడం వల్ల మనకి డిపెండెన్సీ కూడా తగ్గిపోతుంది. ఫారెన్కి వచ్చి ఇండిపెండెంట్గా మేనేజ్ చేసుకోవటం చాలా నేర్చుకుంటాం. సో రేజ్ యోర్ హ్యాండ్స్ అండ్ కామెంట్ ఇఫ్ యూ కెన్ రిలేట్ టు వాట్ ఐ సెడ్. మాపింగ్ కూడా ఐఎమ్ డూయింగ్ ఇట్ అ డే బిఫోర్. బికాస్ బేబీని చూసుకుంటూ పూజ అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవాలంటే అవ్వదు కాబట్టి ఇలా చేస్తున్నా. సో దాట్ మార్నింగ్ లేచాక ఐ కెన్ స్వీప్ ద ఫ్లోర్ అండ్ స్టార్ట్ మై డే. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ మంగళవారం, శ్రావణ మంగళవారం. శ్రావణ మాసంలో ఫస్ట్ ట్యూస్డే అనమాట. సో టైమ్ ఈజ్ అరౌండ్ 5:30. ఐ హ్యావ్ టు రష్ బికాజ్ బేబీతో నోములు పూజలు అంటే కొంచెం పెద్ద టాస్కే కాబట్టి బేబీని ప్రజెంట్ విజయ్ చూసుకుంటున్నాడు. ఇంకా వర్క్ స్టార్ట్ కాలే కాబట్టి వన్స్ వర్క్ స్టార్ట్ అయింది అని అంటే అసలు అవ్వదు చూసుకోవడం, మళ్ళీ నేనే వెళ్ళాలి. సో ఆ టైం లోపలే నేను పూజ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇఫ్ బేబీ స్లీప్స్ ఐ థింక్ దట్ విల్ బీ అ గాడ్ గిఫ్ట్ ఫర్ మీ టుడే. సో ఐ విష్ ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్. అమ్మవారి దయ వల్ల అన్నీ బాగా అవ్వాలనుకుంటున్నాను ఈ మంగళవారం. అండ్ ఇవాళ అయితే మంగళగౌరి నోమ్ చేసుకుంటున్నాను నేను. దాట్ ఈజ్ లైక్ ఐ రియలీ లవ్ డూయింగ్ ఇట్ బికాజ్ వన్ స్టెప్ క్లోజ్గా ఉన్నాము దేవుడికి. పూజలు రోజు చేసుకుంటాము, బట్ ఇలాంటివి చేసినప్పుడు ఐ ఫీల్ లైక్ డివినిటీకి ఇంకా ఒక స్టెప్ క్లోజ్ అయ్యామనిపిస్తుంది. సో ఎనీవేస్, ఇప్పుడైతే టైం ఎక్కువ లేదు నేను ఎక్కువ మాట్లాడడానికి. అండ్ నోమో ఏంటి, అసలు ఏం ప్రాసెస్ అదంతా కూడా నేను వీడియోలో మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే 10 కల్లా పూజ వైండప్ చేసుకోవాలి. అండ్ 10:30కి ఇంట్లో నుంచి బయటకి వెళ్తే గుడికి వెళ్ళి వాయినాలు ఇవ్వాలన్నమాట. సో వాయినాలు ఏంటి, ఎలా ఇస్తాను అది కూడా నేను డీటెయిల్డ్గా వీడియోలో మెన్షన్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే ఐ విల్ గో గెట్ ఫ్రెషన్ అప్ అండ్ మీట్ యూ గైస్. బికాజ్ స్నానం చేసి అంతా వచ్చిన తర్వాత ప్రసాదం అంటే నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకొని దేవుడి దగ్గర అన్నీ కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవాలి. నైట్ కొంచెం క్లీనింగ్ అండ్ స్టఫ్తో కొంచెం లేట్ అయిపోయింది. అండ్ అగైన్ ఇవాళ మార్నింగ్ లేచాను అండ్ ఇదంతా వర్క్ ఫినిష్ ఆఫ్ చేసుకోవాలి. బికాజ్ 12 కల్లా టెంపుల్లో కూడా మొత్తం వైండప్ చేస్తారు కాబట్టి ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు కంప్లీట్ బిఫోర్ 12 అండ్ everything should go well is what I am praying God. So see you all after I get freshen up. Who are watching me for the first time, I am Samdashni and you're watching Home and Living with Love. వినాయకుడిని, గౌరీదేవిని ఏమీ అబ్స్ట్రకిల్స్ లేకుండా నా నోము కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కిచెన్ ఐలాండ్ మీద నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్లేస్ చేస్తున్నా. సో ఫ్రెష్ అప్ అయ్యాక ఫస్ట్ పూజ కోసం కావాల్సిన తోరాలు చేస్తున్నా. 9 పోగులతో 9 ముళ్ళు వేసుకోవాలి. అంటే ఐ మీన్ టు సే 9 strands ఆఫ్ థ్రెడ్స్ విత్ 9 knots. ఇక్కడ హోల్ యువర్ 9th knot అండ్ ఐ విల్ టెల్ యూ వై. తోరాలు మనం 3 sets చేసుకోవాలి. ఒకటి అమ్మవారి కోసం, రెండోది మన కోసం అండ్ మూడోది కాటుక చేస్తాం, సో దానికోసం కావాలి. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఇలా చేసిన వాటికి మంచిగా పసుపు రాసుకొని ఒక ఫ్లవర్తో 9th knot వేసుకోవాలి. అందుకే ఐ ఆస్క్ యూ టు హోల్డ్ ది 9th knot.
తోర పూజ కూడా చేస్తాం కాబట్టి ఇవి బీటిల్ లీఫ్ మీద ప్లేస్ చేస్తున్నా. ఫెస్టివల్స్ ఉన్నా, ఇంట్లో పూజ చేస్తున్నా ఫ్లవర్స్ ఆర్ మస్ట్ అండ్ దే క్రియేట్ దట్ ఫెస్టివ్ వైబ్స్, రైట్? ఇప్పుడు నేను పూజ కోసం చామంతి అండ్ రోజ్ ఫ్లవర్స్ అరేంజ్ చేస్తున్నా. కొన్ని ఎక్స్ట్రా ఫ్లవర్స్ జిప్ లాక్లో పెడుతున్నా. జస్ట్ ఇన్ కేస్ అవసరమైతే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఐ విల్ స్టోర్ దెమ్ అండ్ యూస్ నెక్స్ట్ డే. అదే టైంలో అరేంజ్మెంట్స్ అండ్ క్లీనింగ్ కూడా చేస్తున్నా, బికాజ్ ఐ డోంట్ లైక్ థింగ్స్ టు బీ స్కాటర్డ్. ఎప్పుడైనా నేనే చేసుకోవాలి కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇమీడియట్లీ. దాని తర్వాత తాంబూలంకి కావాల్సిన తమలపాకులు, ఫ్లవర్స్, ఫ్రూట్స్, పసుపు, కుంకుమ, వక్కలు అరేంజ్ చేస్తున్నా. ప్యాకింగ్ అంతా ఐ విల్ షో యూ ఇన్ అ వైల్. ఒక సైడ్ పూజ అరేంజ్మెంట్స్ అండ్ ఇంకో సైడ్ ప్రసాదం కుక్ చేస్తున్నా. సో సైమల్టేనియస్లీ ఐ కెన్ కంప్లీట్ బోత్. నేను ఇవాళ దాల్ అండ్ లేడీస్ ఫింగర్ ఫ్రై చేస్తున్నా. పూజ అరేంజ్మెంట్స్ చేసే టైంలో దాల్ సోక్ చేసా. సో ఇంకా ఇప్పుడు ఐఎమ్ కుకింగ్ టొమాటో దాల్ అండ్ లేడీస్ ఫింగర్ కట్ పీసెస్ దొరుకుతాయి ఇండియన్ స్టోర్లో. సో అవే యూస్ చేస్తున్నా ఇవాళ. పులిహార అండ్ బియ్య పర్వాన్నం ఆర్ మెయిన్ రెసిపీస్ ఫర్ ఎనీ ఫెస్టివల్ కాబట్టి ఐ ఆల్రెడీ మేడ్ పులిహార అండ్ ఇప్పుడు గీతో క్యాష్యూస్ రోస్ట్ చేసి పర్వాన్నంలో యాడ్ చేస్తున్నా. ఈ పూజ మొత్తంలో మెయిన్ థింగ్ జ్యోతులు చేసుకోవాలి. రైస్ ఫ్లోర్లో కొంచెం మిల్క్ అండ్ గీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి చపాతీ డో ప్రిపేర్ చేసినట్టు చేయాలి. ఇందాక తోరాల గురించి చెప్పినప్పుడు కాటుక చేయాలన్నాను కదా, సో అది ఒక నైఫ్ ఆర్ అట్ల కాడకి గీ రాసి దీపాలు వెలిగించినప్పుడు కాటుక చేయాలి. ప్రిపరేషన్ ఆల్ డన్. సో ఇంకా ఇప్పుడు లెట్స్ అరేంజ్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ హౌ ద సెటప్ లుక్స్ లైక్. పూలు, పండ్లు, నైవేద్యం, జ్యోతులు, వడపప్పు, పానకం అండ్ చలిమిడి ఆల్ రెడీ. తెలిసిన అయ్యగారితో అమ్మ మాట్లాడింది. ఇంకా నేను పూజ తర్వాత కలుస్తాను. నవ్ ఇట్స్ టైమ్ టు ప్యాక్ ఎవ్రీథింగ్ ఫర్ వాయినం. ఆల్రెడీ ఏం ప్యాక్ చేయాలో మెన్షన్ చేశాను కదా, సో నవ్ ఐఎమ్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అ జిప్ లాక్ కవర్. ఫస్ట్ ఇయర్ 5 మెంబర్స్కి ఇచ్చాను. ఈసారి ఐ హ్యావ్ టు ప్యాక్ ఫర్ 10 మెంబర్స్. అత్తయ్య గారు వాళ్ళకి కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈచ్ ఇయర్ 5 మెంబర్స్ ఇంక్రీజ్ అవుతారు. శనగలు నైటే సోక్ చేసా. సో పూజ చేసేటప్పుడు ఫస్ట్ వాయినం గౌరీదేవికి ఇస్తాము, ఫాలోడ్ బై ముత్తైదువులు. నేను మెన్షన్ చేసినవి అన్ని కవర్లో ప్యాక్ చేసి 10 ప్యాకెట్స్ రెడీ చేస్తున్నా. Along with these, I should also take పసుపు, కుంకుమ, గంధం అండ్ అక్షింతలు. పసుపు మాత్రం 2 డిఫరెంట్ బాక్సెస్లో తీసుకొని వెళ్తున్నాను. ఒకటి ముత్తైదువులకి ఇవ్వటానికి అండ్ రెండోది కాళ్ళకి రాయటానికి. సో అన్నీ నీట్గా ప్యాక్ చేసుకొని టెంపుల్కి వెళ్తున్నా. సీ యూ గైస్ దేర్. డాలస్ హరిహర పీఠంలో నోము చేసుకునే వాళ్ళు అండ్ వాయినాలు తీసుకునే వాళ్ళు గ్యాదర్ అవుతాం. అందరూ చాలా సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటారు. అందుకే ఏమో ఇలా నోములు, వ్రతాలు చేసుకోగలుగుతున్నాం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ ఆర్గనైజింగ్ అండ్ మేకింగ్ ది ఈవెంట్ సక్సెస్ఫుల్. ఫైనలీ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ బిజీ డే ఇలా వాయినాలు కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. దిస్ రొటీన్ ఈజ్ ప్రతి మచ్ సేమ్ ఎవ్రీ ట్యూస్డేస్ ఇన్ శ్రావణ మాసం. హోప్ ట్యూస్డేస్ పూజా ప్రాసెస్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశానని. సో సీ యూ ఆల్ ఆన్ ఫ్రైడే. ఇట్స్ శ్రావణ శుక్రవారం. లాస్ట్ ఫ్రైడే హాలిడే చేసుకున్నా కాబట్టి ఈ ఫ్రైడే ఐఎమ్ లిటిల్ రిలాక్స్డ్. కొంచెం కూల్గా, స్లోగా చేసుకోవచ్చు ఈ వారం. బట్ అండ్ ఆల్సో టుడేస్ రాఖీ పౌర్ణమి. ఓకే, సో 2 అకేజన్స్ ఇన్ 1 డే. ఇవాళ ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వి గాట్ అన్ ఇన్వైట్. సో వెళ్ళి వాయినం తీసుకోవాలన్నమాట. ఐ థింక్ దెర్ ఈస్
it's not a long day today. It's calm, slow, simple డే. ఎక్కువ హడావిడి రష్ ఏం లేదు. కూల్గా పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం అన్నీ ప్రిపేర్ చేసుకొని ఆఫ్టర్ విజయ్స్ వర్క్ we will go to her house and yeah, spend some time there and come back. So అదనమాట basically this day is gonna be. So yeah, అలా నాతో పాటు మిమ్మల్ని కూడా నా డేలో తీసుకొని వెళ్తాను. యా, సో స్లోగా ఉంది కాబట్టి నేను మాత్రం ఫాస్ట్గానే పరిగెత్తాలి. బేబీతో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, ఈ మూమెంట్ ఎలా ఉంటుందో తెలీదు. బేబీ స్లీపింగ్ రైట్ నౌ, సో కంగారేం లేదు యాజ్ ఆఫ్ నౌ. బట్ వన్స్ దే వేకప్ మన చేతుల్లో ఏముండదు. రవ్వ కేసరి రెడీ. అమ్మవారికి నైవేద్యం. రవ్వ కేసరి చూసినప్పుడల్లా ఐ రిమెంబర్ మై గ్రాండ్ మదర్. ఎందుకంటే ఫ్రైడేస్ బియ్య పరమాన్నం కానీ రవ్వ కేసరి కానీ కంపల్సరీ చేసేది అమ్మమ్మ. సో ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఫర్ రవ్వ కేసరి. సో ఎనీవేస్ ఇప్పుడైతే పూజ చేసేసుకుందాము, అమ్మవారికి నైవేద్యం కూడా ఇచ్చేద్దాము. అండ్ ఎక్కువ అంటే నాది లాస్ట్ వీకే అయిపోయింది కాబట్టి ఈసారి ఎక్కువ హడావిడేం లేదు. అండ్ బేబీ ఆల్సో వోకప్, సో now it's gonna be a little roller coaster ride. So andukani I think I will not talk much even it's a non-puja day. So I'll see you guys in the evening. Bye. ఒక 2 అవర్స్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఐ థాట్ ఐ విల్ మేక్ సంథింగ్ బై మై సెల్ఫ్. ఇప్పుడు నేను బనానాతో బ్రౌనీ చేస్తున్నా. ఇది ఓవెన్లో పెట్టాక ఐ హ్యావ్ టు గో గెట్ రెడీ. ఇప్పుడే మా కమ్యూనిటీలోనే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినం తీసుకున్నా. 2 more ప్లేసెస్కి వెళ్ళాలి అండ్ ఐ విల్ సీ యూ గైస్ లేటర్. ఇంత బిజీగా శ్రావణ మాసం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ దేవుడి దయ వల్ల పూజలు నోములు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వీ ప్లాన్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ అవర్ సెల్వ్స్. ఆఫ్టర్ బేబీస్ బర్త్ ఇదే ఫస్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళడం. వీఆర్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. బేబీతో డ్రైవ్కి వెళ్తున్నామంటే ఐ యూజువలీ క్యారీ దీస్ థింగ్స్ ఇన్ మై డైపర్ బ్యాగ్. వాళ్ళు క్రాంకీగా లేకపోతే మన వర్క్స్ కంప్లీట్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళని హ్యాండిల్ చేయడం పెద్ద టాస్క్. అదర్ దాన్ దీస్, వాట్ ఆల్ థింగ్స్ యూ విల్ క్యారీ మమ్మాస్ వైల్ ట్రావెలింగ్ విత్ యువర్ బేబీ? లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. పూజ విధానంలో ఏమైనా మిస్టేక్స్ చేసుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. I hope you all enjoyed watching this vlog and spending a little bit of time with me. If you like it, please consider subscribing. Your support truly means a lot to me. Thank you so much for watching and I'll see you guys in the next one. Bye.